మీరు ఆ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి, ప్రత్యక్ష సాక్షి కాబట్టి, అక్కడ ఈరోజు అసలు ఏం జరిగింది, అటు నుంచి కొన్ని ఆరోపణలు వినపడుతున్నాయి. అమరావతి రైతుల ముసుగులో టీడీపీ గూండాలు వైసీపీ సంబంధించినటువంటి సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ అని పెట్టుకొని మీ పట్ల ఎంతో సానుభూతితో, ఎంతో ప్రేమతో, మీకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక ఆ బాధను మీ బాధగా భావించి మీ కష్టాలు తీర్చడానికి పెట్టుకున్న కమిటీ మీకోసం అని చెప్పేసి అమరావతి వస్తే, మరి మీ ముసుగులో టీడీపీ గుండాలు దాడి చేశారట, వారి మీద కోడిగుడ్లు విసిరారట, రాళ్ళు విసిరారట, అన్యాయంగా వైసీపీ గోబ్యాక్ అని పెట్టారు. ఒక రాజకీయ పార్టీ కదా వైసీపీ అనేది, ప్రతిపక్ష పార్టీ కూడా కదా. మరి రాజధాని ప్రాంతం నుంచి వాళ్ళని ఏమన్నా వెళ్ళేశారా? వారికి మిమ్మల్ని కలిసి మీ బాధలు వినే హక్కు లేదా? ఏమంటారు? ముందుగా సిటీ 24/7 మీడియా అధికారులకి, సిబ్బందికి, అలాగే ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. అసలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అని పేరుని ఉచ్చరించడానికే అసలు ఆయనకి ఇష్టం లేదు. అమరావతిని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అంతకు ముందేమో మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నాము, అమరావతిని కొనసాగిస్తాము, ఎవరికి ఎలాంటి అన్యాయం చేయం, మేము మాట తప్పం మడం తెప్పం అని చెప్పిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అలాగే రాజధానిని 3 ముక్కలు చేయాలనుకున్నారు. అలా ప్రతిపాదన చేసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మేమంతా ఎప్పుడైతే రోడ్ల మీదకి వచ్చి 5 ఏళ్లు ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నామో, మరి ఆ 5 ఏళ్లలో ఎప్పుడు కూడా ఈ రైతులకి ఈ రకంగా అన్యాయం జరుగుతుంది, మనం తీసుకున్న మూర్ఖపు నిర్ణయం వల్లే కదా మరి అని చెప్పి ఆ రోజు గుర్తుకు రాలేదా వీళ్ళకి? ఈ రోజు కొత్తగా సిఆర్డీఏ రైతు పరిరక్షణ సమితి అని ఒకటి పెట్టుకొని మేమేదో న్యాయ పోరాటం చేసైనా మేము రైతుల పక్షాన్ని నిలబడతామని మాట్లాడుతున్నారు. అసలు ఎక్కడ భూసేకరణకి భూ సమీకరణ ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చి దేశంలో ఎక్కడా లేదు. ఒక భూ సమీకరణ అనే కొత్త విధానం ద్వారా గత గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే భూములు తీసుకోవడానికి నిర్ణయం తీసుకుందో అప్పుడు వీళ్ళు కూడా దాన్ని ఆమోదించారు కదండి అసెంబ్లీ సాక్షిగా. మరి గుంటూరు టు విజయవాడ అయితే అనువైన ప్రాంతం అన్నారు, అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు, కనీసం 30,000 ఎకరాలన్నా కావాలన్నారు. మరి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ మాటలన్నీ ఏమైపోయినాయి? ఎందుకు రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయాలనుకున్నారు? ఈ రకంగా మేము అడుగుతుంటే, మా హక్కుల కోసం మేము పోరాడుతుంటే మా మీద ఎందుకు లాఠీ జులుం చూపించారు? ఎందుకు మా మీద అన్యాయంగా కేసులు బనాయించారు? ఈ రోజు రైతులు గుర్తొచ్చారా? అంటే ఎలాంటి రక్తపాతం లేకుండా మాకు మేము స్వచ్ఛందంగా రాష్ట్రం కోసం మనకంటూ ఒక రాజధాని కావాలి కాబట్టి మేము బాధను అనుభవించామండి. ఎందుకంటే తాతల తండ్రుల నాటి సంపాదన అది మా వారసులకి వెళ్తుంది కానీ రాష్ట్రానికి ఇస్తే మరి మా పరిస్థితి ఏంటంటే మేము ఎన్నో బాధలు అనుభవించి తర్వాత మా బిడ్డల భవిష్యత్తుతో పాటు రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని ఒక సదుద్దేశంతోనే అప్పుడు పాలకులందరూ మా వద్దకు వచ్చి మీరు చరిత్రలో నిలిచిపోతారమ్మా, ఒక్క సహాయం చేయండి, ప్రభుత్వానికి సహకరించండి అంటే మేము కూడా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. అందరం బాగుండాలని కోరుకుంటాడు రైతు అనేవాడు ఎప్పుడైనా. ఆ ఉద్దేశంగా ₹1 కూడా ఆశించకుండా ఆ రోజు భూమిని ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు ఎవరు ఏం మాట్లాడలేదు, అన్ని పార్టీల వాళ్ళు ఆమోదించారు దానికి. మరి ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన మాట ఏమైపోయిందో, అసలు అలాంటి మూర్ఖపు నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కాల. ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి మా ముందే వెళ్తున్నారు తప్పితే కనీసం ఎందుకు ఇలా కూర్చున్నారు, మీకు ఏం కష్టం వచ్చిందని అడిగిన వాళ్ళు లేరు. మహిళలని కూడా చూడకుండా ఏ రకంగా ఎంత దారుణంగా బిహేవ్ చేస్తారో అందరికీ తెలుసు. ప్రతిరోజు ఏం జరుగుతుందో, ఎలాంటి జీవో పాస్ చేస్తారో అని ప్రతిరోజు కూడా సరిగా తిండి తినకుండా, కంటికుండా కునుకు లేకుండా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని చెప్పి మనస్తాపానికి గురే దాదాపు 200 మంది పైగా రైతులు చనిపోవడం జరిగింది. ఆ హత్యలకు కారణం ఎవరండి? ఆయన తీసుకున్న మూర్ఖపు నిర్ణయం వల్లే కదా. మరి అప్పుడు రైతులు గుర్తుకు రాలేదా? మహిళల మీద లాఠీ జులుం ప్రదర్శించినప్పుడు రైతులు గుర్తుకు రాలేదా? ఇప్పుడు కొత్తగా అసలు ఎలాంటి రక్తపాతం లేకుండా ఇంతమంది భూములు ఇచ్చారు, 95% మంది భూములు ఇచ్చిన వాళ్ళని పక్కన పెట్టేసి 5% మంది ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు మాకు న్యాయం చేయండి అని వాళ్ళు ఏదో అడిగారు అంటున్నారు. కానీ
ఆయన ఎప్పుడు ఎవరిని అసలు రైతులు అనే వాళ్ళకి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదండి గతంలో అధికారంలో ఉన్నప్పుడు. ఎవరికి రైతులనే కాదు, అసలు ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకి కూడా ఎమ్మెల్యేలకు కానివ్వండి, కొంతమంది అధికారులకు కానివ్వండి, ఆయన అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరగలేదు. మరి ఇప్పుడు కొత్తగా అపాయింట్మెంట్ ఇస్తారని ఎలా అనుకుంటారండి? ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసీపీ కార్యకర్తలే వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో ఒకటి తీసుకురావాలి జనంలోకి, మన మీద ఉన్నటువంటి ఏదో ఒకటి అబద్ధ ప్రచారం చేసి వీళ్ళ మనసుని మళ్ళించాలి అని చెప్పేసి వాళ్ళే పిలిపించుకొని ఎవరైతే భూమి ఇవ్వలేదని తెలుసుకొని వాళ్ళని తీసుకెళ్లి మీటింగులు జరిపి ఆ రకంగా చేశారు. కానీ వీళ్ళకి రైతులు వెళ్ళలేదండి నా ఉద్దేశం అయితే. ఆ రకంగా చేసి తర్వాత మరి అలా వెళ్ళిన వాళ్ళు మరి ఆయన ఏం మాట ఇచ్చాడు అర్థమవుతుంది కదా. తెల్లారే సరికల్లా మళ్ళీ నేలపాడు ఒక వ్యక్తి వెళ్ళి మళ్ళీ భూమిని ఇచ్చాడంటే అప్పుడు అర్థమవుతుంది కదా. అంటే ఆయన ఎలా నేను మీకు న్యాయం చేస్తాను, మరి దానికి ఏదో ఒకటి ఇవ్వండి. ఇప్పుడు ఏదైనా గానీ ఆయన ఎలాంటి స్వలాభం లేకుండా ఎలాంటి పనులు చేయడు. సరే నా దగ్గరకు వచ్చారు కాబట్టి నాకు ఇది ఇస్తే నేను చేస్తాను అని ఉంటారు. దానికి ఇలాంటి దగ్గరగా చూసారు కదా ఇప్పుడు ఆయన నిజరూపం. ఇలాంటి అతనితో మనకెందుకులే అని చెప్పేసి భూమిని ఇచ్చేస్తే నలుగురితో పాటు అని చెప్పి ఎప్పటి నుంచో భూమిని ఇవ్వని వాళ్ళు కూడా ఈ రోజు భూమిని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన రైతు పక్షపాతి అని ఆయన చెప్పుకుంటాడే కానీ ఏ రోజు కూడా ఆయన రైతు పక్షపాతి కానే కాదు. ఆయన పేదల పక్షపాతి అని చెప్పుకుంటాడు. గోవిందమ్మ గారు, ఇప్పుడు ఆయన్ని కలిసి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి ఇవ్వనటువంటి ఒక వ్యక్తి ఆ రోజు ఇచ్చాడని చెప్పేసి అనుకున్నాము. నాకు తెలుసు, అప్పుడు డిబేట్ పెట్టినప్పుడు కూడా చెప్పారు. శ్రీకాంత్, అతని పేరు గుర్తులేదు నాకు, అశోక్ అనుకుంటా, గ్రామానికి చెందిన వ్యక్తి. అలాగే కొంతమంది మనసు మార్చుకుని ఇచ్చారని కూడా చెప్పేసి అన్నారు. అతను నెక్స్ట్ డేనే ఇచ్చేయటం అది చాలా ఆశ్చర్యకరం. దాని కారణం ఏమనుకుంటున్నారు అంటే అమరావతిని నేను కొనసాగించును, అమరావతిని ఆపేస్తానని చెప్పేసి కరాఖండిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్పడం వల్లనే ఆ రకంగా నిర్ణయం వాళ్ళు మార్చుకున్నారు అనుకోవాలా? మరి చెప్పారు కదండి, అసలు అమరావతి పేరును ఉచ్చరించడానికే ఇష్టపడని వ్యక్తి మావిగారిని అంటాడు, కాసేపు 3 రాజధానులు అంటాడు, కాసేపు ఇంకేదేదో మాట్లాడతారు. అసలు ఈ సిఆర్డి అనే పదాన్ని కూడా ఆయన రూపుమాపాలని చెప్పి ఆ చట్టాన్ని కూడా రద్దు చేశారు సార్. 5 ఏళ్ల ఉద్యమంలో చేయాలని చాలా ప్రయత్నం చేశారు, కానీ అది కుదరలేదు. తర్వాత ఏఎంఆర్డి అని చెప్పి ఆ పేరునన్నా మార్చాలనుకున్నాడు. సిఆర్డి అనే పదం లేకుండా అసలు పేరునైనా మార్చాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు, అది కుదరలేదు. ప్రతి దానికి కూడా న్యాయ పోరాటం ద్వారా మేము ప్రతి దాన్ని కూడా ఆయన చేసేటటువంటి కుతంత్రాలను తిప్పి కొడుతూనే వచ్చాము 5 ఏళ్లు కూడా. మరి అలాంటప్పుడు ఇప్పుడు అధికారంలోకి ఏ మొహం పెట్టుకొని వద్దాం అనుకుంటున్నారు? అసలు ఊళ్ళో ఎలా తిరగాలనుకుంటున్నారు వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా కానివ్వండి, నాయకులు కానివ్వండి. గోవిందమ్మ గారు, ఈ 5 సంవత్సరాల్లో జరిగింది అంటే గత 5 సంవత్సరాల్లో 19-24 మధ్య జరిగిందంతా దాదాపుగా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అలాగే వైసీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ కూడా అందరికీ తెలిసిందే. ఆయన మాట మార్చను లేకపోతే మడమ తిప్పను అనే దానికి విరుద్ధంగా దీని మీద ఎన్ని పెళ్లి మొగ్గలేశారో ఆయనకు కూడా తెలుసు. అందుకని ఈ మధ్య ఆ మాట మాట్లాడట్లేదు. ఆయనకై ఆయన మనసాక్షి చెప్పు ఉంటుంది, ఆ మాట మాట్లాడట్లేదు. మాట మార్చను లేకపోతే మడమ తిప్పను అనేది పక్కన పెడదాము. అది పక్కన పెడదాము. ఈరోజు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? వాళ్ళు వచ్చినప్పుడు మీరేం అడిగారు? మీరు అమరావతి మీద మీ క్లియర్ స్టాండ్ చెప్పి మీరు అమరావతిలో అడుగు పెట్టండి అని అన్నారు కదా. ఒకవేళ ఆ పరిరక్షణ కమిటీ సభ్యులు ఆ నలుగురు మాత్రమే మేము అమరావతికి అనుకూలం అని అంటే నమ్మేస్తారు మీరు? ఎలా నమ్మేస్తాం సార్? అసలు అధినాయకుడు చెప్పండి. మరి మీరు పెట్టింది చాలా చిన్న డిమాండ్ కదా, చాలా చిన్న డిమాండ్ అది. అయినా కూడా చెప్పలేదు. కనీసం ఈ రోజు వరకు అక్కడికి తిరగడానికి అవకాశం ఉంటుందనేది కూడా చెప్పలా. సో దే ఆర్ వెరీ క్లియర్. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ సభ్యులు కానీ ఓవరాల్ గా వైసీపీ యొక్క స్టాండ్ వెరీ వెరీ క్లియర్ దట్ దే ఆర్ గోయింగ్ టు స్టాప్ అమరావతి సూన్ దే కమింగ్ టు పవర్ లోకి వచ్చిన మొదటి రోజే వాళ్ళు స్టాప్ చేస్తామన్నదాన్ని కట్టుబడి ఉన్నారు. రైట్ మేడం. అసలు ఈ రోజు ఏం జరిగింది? నేను మళ్ళా అడుగుతున్నాను, మీరు దానికి సమాధానం చెప్పలేదు. మీరు గతంలో జరిగిందంతా వచ్చారు, తప్పేం కాదు, మీ బాధను చెప్పుకోవచ్చు. వాళ్ళు 2 రోజుల క్రితం సిఆర్డిఏ రైతు పరిరక్షణ సమితి అనే కొత్త కమిటీని రూపొందించుకొని దానిలో వాళ్ళ అజెండా ఏంటంటే ఫస్ట్ రాజధాని రైతుల హక్కులు పరిరక్షించాలంట.
వీళ్ళు ఏ రోజు పరీక్షించారు సార్? మా హక్కుల కోసం మేము 5 ఏళ్ళు ఉద్యమం చేశాం కదా, మరి అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు ఏమన్నా మా వద్దకు వచ్చి మా హక్కుల కోసం సరే మేము నెరవేరుస్తాము అని చెప్పారు. వారు వచ్చింది మీరేదైతే అన్నారో 5% మంది రైతులు ఇవ్వకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి బలవంతంగా భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. సార్ మమ్మల్ని రక్షించండి అని అంటే 3 సంవత్సరాలు ఊపి పట్టండి, వచ్చిన తర్వాత మీకు నేను ఇచ్చేస్తాను, మీ ప్లాట్లు మీకు ఇచ్చేస్తానంటమే కాకుండా అమరావతిని ఆపేస్తానని చెప్పేసి మాట అన్న తర్వాత భూములు మీకు ఇస్తామని చెప్పారు. భూములు కూడా మీకు ఇస్తామని చెప్పారు సార్. ఏ రకంగా ఇస్తారో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళకి ఆ 5% మందికి మరి ఇప్పుడు వచ్చింది ఆ 5% మంది కోసమే మేడం. అది వాళ్ళు వచ్చింది మొత్తం అమరావతి రైతుల కోసం కాదు. సో ఆ విషయం మీకు క్లారిటీ మరి 95% మంది రైతులు ఏమైపోవాలి సార్? ఏమైపోతారు? 5 సంవత్సరాల పాటు అనుభవించలేదా? అట్లాగే అనుభవిస్తారు. అదే రైతుల పక్షపాతం నా పాయింట్ అర్థమైంది కదా? రైతుల్ని ఏ రకంగా అర్థమైంది సార్. వాళ్ళ ఎజెండా ఏంటంటే ఇవన్నీ కాదు, రైతుల ఒప్పందాలు గౌరవించాలని కానివ్వండి, లేకపోతే వాళ్ళ హక్కులను పరిరక్షించాలి, లేకపోతే దామాషా పద్ధతిలో ప్లాట్లను వాళ్ళకి కేటాయించాలి, ప్రభుత్వం అనేది రైతులకి న్యాయం చేయాలి, అలాగే భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తున్నారు, అలా బలవంతంగా భూముల్ని లాక్కోకూడదని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు కాన్సెప్ట్, కాదని అనట్లేదు. కానీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీటిలో ఏ ఒక్కదాన్నన్నా వాళ్ళు చేయగలిగారా? మా కేటాయించారా? మా ఒప్పందాలు గౌరవించారా? రైట్, ఓకే. అది బ్రాడ్ ఆస్పెక్ట్ లో ఈ రోజు దాడి ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? మరి మీరే అంటారు కదా, అమరావతి ఉద్యమం 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అంత కఠినాత్మకంగా ఉన్నా కూడా ఒక్క రక్తబొట్టు చిందకుండా, ఈవెన్ నిరసనలు కూడా చెయ్యకుండా ఒక శాంతియుతంగా మేము ఉద్యమాన్ని కొనసాగించాము అన్ని రోజుల పాటు అని అన్నారు కదా. మరి ఎందు గురించి ఇప్పుడు అదే అమరావతి ఏరియాలో రైతులు తిరగబడ్డారు, రాళ్లతో కొట్టారు, కోడిగుడ్లతో కొట్టారు అనే దానికి మీ సమాధానం? ఇప్పుడు మేము శాంతియుతంగా చేసుకుంటూ వెళ్ళేటప్పుడు గతంలో మేము అరసవెల్లి పాదయాత్ర పెట్టుకున్నప్పుడు అప్పుడు ఎవరు చేశారు సార్ మరి దాడి? అప్పుడు ఎవరు చేశారు? వాళ్ళకి దాడులు అలవాటు, హత్యలు అలవాటు. దాడికి ప్రతి దాడి సమాధానం కాదు కదా. ఇప్పుడు మీరు దాడి చేసామని ఒప్పుకుంటున్నారు. అయితే మేము ప్రతి దాడి చేయలేదు సార్. ఎప్పుడైనా మేము దాడికి ప్రతి దాడి మేము చేసామని చెప్పట్లేదండి. ఇప్పుడు చేసేవాళ్ళం అయితే ఎప్పుడో చేసేవాళ్ళం కదా. ఇప్పుడు ఊళ్ళల్లో బాగానే తిరుగుతున్నారు అందరూ కూడా, మాకు దగ్గరలోనే ఉన్నారు అందరూ. వైసీపీ కార్యకర్తలు చాలా మంది మా మీద మాట్లాడిన వాళ్ళు కూడా అందరూ తిరుగుతున్నారు. కానీ మేము ఏ రోజు గొడవలకు వెళ్ళలేదు, ఎందుకంటే అది మా ఉద్దేశం కాదు. ఏదైనా గవర్నమెంట్ చూసుకుంటది, మాకు అన్యాయం జరిగింది, మా న్యాయం చేయండి అని పోరాడడం తప్ప ఎప్పుడు కూడా దాడికి ప్రతి దాడులు అని చెప్పి మాటకి ప్రతి మాట విమర్శలని మేము ఎప్పుడు అలా విమర్శించలేదు. ఈ రోజు కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మరి వీళ్ళే అమరావతిని అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు మీతో పాటుగా టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి ఈ దాడులకు పురిగొల్పారు అనేది మరొక ప్రధానమైన ఆరోపణ. వాళ్ళు ఎన్ని ఆరోపణలైనా చేస్తారండి, వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. వాళ్ళు కేవలం ఈ 5% మందిని అడ్డం పెట్టుకొని మళ్ళీ రాజధానిని నాశనం చేయాలి, మళ్ళీ వాళ్ళు ఏదైనా ఎలాగైనా సరే అధికారంలో రావాలని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. వాళ్ళు రాగానే ఎలా ఉంటుందో. లాస్ట్ క్వశ్చన్ మేడం, ఎందుకంటే మనకి ఇంకా చాలా మంది గెస్టులు ఉన్నారు కాబట్టి. ఈ 5% మంది రైతులు ఈ రోజు వారి యొక్క స్పందన ఏంటి? వారు కూడా మీరు బయటకు వచ్చారా? వస్తే వైసీపీ పరిరక్షణ కమిటీ వైపు ఉన్నారా, లేదంటే గనక న్యూట్రల్గా ఉన్నారా? అసలు వాళ్ళు ఏమన్నా బయటకు రావడం జరిగిందా?